ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్ తన గతాన్ని దాచుకుని ఒక స్కూల్లో టీచర్గా చేరతాడు. ఇది అతనికి స్కూల్లో మొదటి రోజు. క్లాస్ రూమ్ వైపు వెడుతుండగా బయట ప్రిన్సిపల్ ను చూస్తాడు. అతను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఉంటాడు. అదే సమయంలో ఒక క్లాస్ నుంచి గణిత టీచర్ ఏడుస్తూ బయటికొస్తాడు. అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇది చూసి కొత్త టీచర్ షాక్ అవుతాడు. అసలు విషయం ఏంటంటే ఈ స్కూల్లోని పిల్లలు పూర్తిగా సైతానులు. వాళ్ల భయంతో ఎవరూ క్లాస్లోకి వెళ్లాలంటేనే వణికిపోతారు. అయినా కొత్త టీచర్ మాత్రం ఏ భయమూ లేకుండా నేరుగా క్లాస్లోకి అడుగు పెడతాడు. అక్కడ కొంతమంది పిల్లలు నూడిల్స్ వండుకుంటుంటారు, కొందరు టిక్ టాక్ వీడియోలు తీస్తుంటారు, మరికొందరు క్లాస్లోనే టేబుల్ టెన్నిస్ ఆడుతుంటారు. ఇది చూసినా టీచర్కు కోపం రాదు. బదులుగా టేబుల్ టెన్నిస్ ఎలా సరిగ్గా ఆడాలో వాళ్లకే నేర్పిస్తాడు. ఇది పిల్లలకు నచ్చదు. వెంటనే ఒక స్టూడెంట్ టీచర్ పై రాకెట్ తో దాడి చేస్తాడు. కానీ టీచర్ చాలా సులభంగా ఆ దాడిని తప్పించుకుంటాడు. అప్పుడే క్లాస్ మానిటర్ లేచి టీచర్ కాలర్ పట్టుకుని నీకు ప్రాణం కావాలంటే ఈ స్కూల్ నుంచి రిజైన్ చెయ్యి అని బెదిరిస్తాడు. అప్పుడు టీచర్ చిరునవ్వుతో ఒక షరతు పెడతాడు. 3 రోజుల్లో పిల్లలు అతనిపై ఏదైనా ప్లాన్ చేసి గెలిస్తే తానే స్కూల్ వదిలి వెళతానని, లేకపోతే వాళ్ళందరూ అతని మాట వినాలని చెబుతాడు. పిల్లలందరూ ఈ షరతుకు ఒప్పుకుంటారు. తరువాతి రోజు క్లాస్ తలుపు మీద బేసంతో నిండిన గిన్నె కట్టి పెడతారు. టీచర్ లోపలికి రాగానే ఒక పిల్లాడు తాడు లాగుతాడు. కానీ టీచర్ ముందే గొడుగు పట్టుకుని రావడంతో బేసనంతా పిల్లల మీదే పడిపోతుంది. టీచర్ తన సీట్లో కూర్చోగానే పిల్లలంతా అతనిపై వస్తువులు విసరడం మొదలు పెడతారు. కానీ అతను మెరుపు వేగంతో గొడుగును ఆయుధంలా ఉపయోగించి వాళ్లు విసిరిన ప్రతి వస్తువుని తిరిగి వాళ్లపైనే పడేస్తాడు. స్కూల్ అయిపోయాక పిల్లలు టీచర్ కారులో నకిలీ బాంబు పెట్టారని అనుకుంటారు. టీచర్ కారు ఎక్కగానే దాన్ని గమనిస్తాడు. కానీ అది నకిలీ కాదు, అతని పాత శత్రువులు పెట్టిన నిజమైన బాంబు. వెంటనే కారు నుంచి దిగి పిల్లలందరికీ దూరంగా వెళ్లమని చెబుతాడు. అప్పుడొక పిల్లాడు సార్ మీరు మోసపోయారు, అది నకిలీ బాంబు అని నవ్వుతాడు. కానీ ఆ క్షణంలోనే కారు నిజంగానే పేలిపోతుంది. ఇది చూసిన పిల్లలందరూ భయంతో వణికిపోతారు. తమ తప్పు అర్థం చేసుకుని ఆ రోజు నుంచి టీచర్ను గౌరవిస్తూ అతని మాటే తమకు ఆజ్ఞగా మారుతుంది.